జనసేన అభ్యర్థుల ప్రకటనలో గందరగోళం వేయటం లేదు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. పాలకొండలో అభ్యర్థి కోసం వెతుకులాట చేస్తున్నారు. అవనిగడ్డలోనూ అభ్యర్థి లేక ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీటును బీజేపీకి వదిలేసిన జనసేన విశాఖ సౌత్ సీటుపై కూడా సందిగ్ధతలో ఉంది. విశాఖ సౌత్ సీటును కూడా టీడీపీకి వదిలేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అయితే జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ రోజు కొద్దిసేపటి కిందట మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఎంపీ బాలశౌరిని ప్రకటిస్తూ జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు జనసేన పార్టీకి ఇచ్చినటువంటి సీట్లలో 2 లోక్సభ నియోజకవర్గాలు, అదేవిధంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాల పొత్తులో అభ్యర్థుల్ని నిలబెట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికీ కూడా జనసేన పార్టీకి సంబంధించి 21 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి నెలకొంది. 18 మంది అభ్యర్థులు ప్రకటించారు. ఇంకా 3 సీట్లకు సంబంధించి ఏదైతే విశాఖ సౌత్, అదేవిధంగా అవనగడ్డ, అలాగే పాలకొండకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఇంకా జరగలేదు. పాలకొండకి అభ్యర్థిని వెతుకుతున్నటువంటి జనసేన ఇప్పటికీ ఎస్టీ రిజర్వ్ స్థానం అయినటువంటి పాలకొండ ఇప్పటికీ అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితి నెలకొంది. అవనగడ్డలో కూడా పొత్తులో ఒకవైపు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి మండల బుద్ధప్రసాద్ ఎట్టి పరిస్థితిలో కూడా జనసేనకి సహకరించేది లేదు, తనకు సీట్ ఇవ్వాల్సిందని ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళ వర్గం రాజీనామాలు చేస్తా ఉన్నారు. ఈ తరుణంలో అవనగడ్డ సీటుని ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీట్ ని జనసేన వదిలేసుకుంది. ఇప్పుడు అవనగడ్డ సీట్ ని ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల ఈ సీటు కూడా వదులుకుంటుందా అన్న ఒక ప్రచారం నెలకొంది. మరొక వైపు విశాఖ సౌత్ కి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అని విశాఖ సౌత్ సీట్ ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేనలో చేర్చుకున్నారు. జనసేనలో చేర్చుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ సీటుకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించకపోవడం ఇప్పుడు విశాఖ సౌత్ సీట్ ని కూడా తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కానీ ఇస్తారన్న ఒక ప్రచారం సాగుతుంది. సో దీని నేపథ్యంలో మిగిలినటువంటి 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటనలో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ 3 స్థానాల్లో కూడా జనసేన కోసం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నాయకుల్ని ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకపోవడం, అక్కడ అభ్యర్థుల్ని ఉన్నటువంటి ఇన్ఛార్జీల్ని అభ్యర్థులుగా ప్రకటించకపోవడం అనేది జనసేన నాయకులు కానీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇంకా 21 సీట్లకి అభ్యర్థుల కూడా దొరకనటువంటి దుస్థితిలో జనసేన ఉంది. ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారంటూ జనసేన కార్యకర్తలు నాయకులే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. థాంక్యూ సతీష్.